అడుగుకున్నాను కదా నేను కదా అడిగేది. అందుకని 2వ తేదీ రమ్మని చెప్పి నన్ను ఆఫీసులోకి వేలాయుధం ఫోన్ చేసి నేను ఇంట్లో ఉండేదాన్ని పోక నిన్ను వాసుదేవరాజు నిన్ను రమ్మన్నాడు అని చెప్పి నన్ను ఆడికి బొమ్మని నా 2వ తేదీ నా 4 అకౌంట్లు బ్లాక్ చేసి పెట్టేసి ఉన్నారు. అసలు నేను లేను, పంచాయతీ ఆఫీస్లో బంద్ చేసేటట్టుగా లేదని చెప్పి క్రియేట్ చేసేసి ఉన్నారు. నేను 26 సంవత్సరాలు అయింది నేను వచ్చి రేణుగుంట పంచాయతీలోకి చేరిన కాడి నుంచి 26 సంవత్సరాలుగా ఇంతవరకు నాకేం జరగల. ఇప్పుడు ఈ పొద్దు 8 నెలలుగా నాకు జీతాలు లేకుండా చేస్తూ ఉన్నారు. పని చేసేది నేను గొప్పని ఇంటికి పోతుంటే వీళ్ళు నెలకి జీతాలు తీసుకునే వాళ్ళకి రూల్స్ మాట్లాడుతున్నారు. అధికారులు అడుగుతుంటే మీకు టజరీలు పని చేయలేదు, ఇది పని చేయలేదు, నీకు ఇంకోటి ఓపెన్ చేసుకో అకౌంట్ అని అన్నారు. మళ్ళీ కొత్తది అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చినారు. ఎవరు ఈవో సార్ ఓపెన్ చేసి ఇస్తే దాన్ని ఎత్తుకొని పోయి ఇచ్చిన, ఆడా ఇచ్చిన ఎండి ఆఫీస్లో ఇస్తే మళ్ళీ ఏమన్నారు, ముందు మార్చి బడ్జెట్ ఉండండి మళ్ళీ వేస్తాము అని అన్నారు. ఏప్రిల్ 2వ తేదీ రండి అన్నారు ఆడ టజరీలో తిరుపతిలో. ఈడేమన్నారు, నీకు ఏప్రిల్లో నీకు చేసేస్తామమ్మా అని అన్నారు. సరే అని గమ్మునే ఉన్నా. ఇప్పుడు మే నెల వచ్చింది అయినా ఇప్పుడేమంటున్నారు, మా తమ్ముడు ఆధార్ కార్డు తీసుకొచ్చి ఇవ్వాలంట. నా తమ్ముడు ఆధార్ కార్డు ఎందుకు తీసుకొచ్చి ఇవ్వాలి? నేను ప్రతిదీ గ్యాస్కి కానీ ప్రతి అకౌంట్కి కానీ సంఘంలో కానీ అదే ఆధార్ కార్డు ఇచ్చి ఉంటే ఈ పొద్దు నా తమ్ముడు ఆధార్ కార్డు ఎందుకు అడుగుతున్నారు? నేను దేంట్లో తినాలా? ఇప్పుడు నా తమ్ముడు ఆధార్ కార్డు ఇస్తే నా తమ్ముడు అకౌంట్లో ఎప్పుడు పడుతుంది నా జీతము, నాకు ఏదన్నా రావాల్సింది కూడా. అప్పుడు నేనేం తినాలా? నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను, చేసిన ఈ 8 నెలలుగా ఇంతవరకు రూపాయి లేదు నాకు. వేరే వాళ్ళ అకౌంట్ తీసుకురా నీకు చేసిస్తాము అని అంటున్నారు. కదా మీరు చేసేది. అందుకనే నేను ఈరోజు సీరియస్గానే తీసుకొని అందరిని బయటికి లాగుతున్నా. నేను బాగా రిసీవ్ చేసుకుంటారు. టెక్నిక్గా మాట్లాడితే టికెట్ పోతుంది, నోట్లో మాట్లాడుతుంది, లైఫ్ మొత్తం వచ్చేస్తుంది, లైఫ్ నోట్లో వచ్చేస్తుంది.